హాయ్ ఫ్రెండ్స్, తెలుగు హార్ట్ బీట్ ఛానల్కి స్వాగతం. ఎడ్యుకేషన్, జాబ్ న్యూస్ అండ్ మంచి బిజినెస్ ఐడియా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈరోజు సరికొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఈ బిజినెస్ని చీపో చూడొద్దు. జస్ట్ 20,000 పెట్టుబడితో ఈ వ్యాపారం చేస్తే నెలకు ₹1,00,000 సింపుల్గా సంపాదించవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే ఒక 5-10 నిమిషాల వీడియో చూసే ఓపిక లేకుంటే మీరు ఇలాంటి కొత్త బిజినెస్ను ఏ విధంగా స్టార్ట్ చేస్తారో అది మీకే తెలుసు. ఓకే, ఈరోజు బిజినెస్కి వెళ్దాం. లాక్డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవడంతో పాటు నెమ్మదిగా ప్రజాజీవనం మామూలు స్థితికి వస్తుంది. అయితే కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు పథకాలను ఆర్థిక సాయం చేస్తుంది. అంతేకాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రస్తుతం PM స్వనిధి స్కీమ్ కింద రుణాలు అందిస్తుంది. ఈ రుణాలతో మీరు స్వీట్ వెండర్గా మారి డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది స్వీట్ వెండర్గా చిన్న చూపు చూస్తుంటారు, కానీ ఇందులో ఆదాయం చాలా ఉంటుందని ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ప్రస్తుతం స్విగ్గీ లాంటి సంస్థలు సైతం స్వీట్ వెండర్స్తో చేతులు కలిపి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. అయితే ప్రస్తుతం బార్బిక్యూ అనే కొత్త వ్యాపారం గురించి మనం తెలుసుకుందాం. ఇది కొత్త తరహా వ్యాపారం అనే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో మంచి లాభాలు పొందే వీలుంది. అంతేకాకుండా ప్రస్తుత వ్యాపారానికి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా నగరాల్లో ఈ వ్యాపారం డిమాండ్ ఫుల్గా ఉంటుంది. ప్రధానంగా మంచి రెస్టారెంట్ స్థాయి రుచిని మనము ఈ స్వీట్ ఫుడ్ ద్వారా అందించగలిగితే చాలా లాభాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మరి ఈ కొత్త తరహా స్వీట్ బార్బిక్యూ వ్యాపారంకు కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో తెలుసుకుందాం. మొదట 2 చార్ కోల్ స్టాలు అంటే బొగ్గుల కుంపటి, తర్వాత బొగ్గు, తర్వాత చికెన్ స్టిక్స్, తర్వాత స్టెయిన్ లెస్ స్టీల్ ఫుడ్ స్టాలు లేదా ఫుడ్ ట్రక్స్. మొత్తం వీటి యొక్క ఖర్చు సుమారు 20,000 వరకు ఖర్చు రావచ్చు. మరి బిజినెస్ ప్లాన్ తెలుసుకుందాం. ఈ వ్యాపారం కోసం కావాల్సింది మీరు చేసే వంటకాల పట్ల నైపుణ్యం పెంచుకోవాలి. అందుకోసం మంచి నాణ్యమైన చికెన్ అలాగే మసాలా దినుసులు వాడాలి. నిల్వ వస్తువులను వాడకూడదు. వీలైతే ఫుడ్ ట్రక్స్ మోడల్ ద్వారా కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మంచి చోటు చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎంత మంచి ఫుడ్ తయారు చేస్తే అంత లాభం వస్తుంది. ముఖ్యంగా ఈ బిజినెస్ ఎవరికి సూట్ అవుతుందంటే నిరుద్యోగులకు, విద్యార్థులకు. ఎవరైనా ఒక సాయంత్రం 4 గంటల పాటు కష్టపడేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. మరి లాభం ఎంత ఉంటుందో చూద్దాం. ఇందులో లాభం విషయానికి వస్తే మీరు రోజు పెట్టే పెట్టుబడిపై ఖర్చులు పోను ఇందులో సుమారు 40% వరకు లాభం వస్తుంది. ఇది ఓన్లీ సాయంత్రం వేళలో ఒక 4 గంటలు చేస్తే బిజినెస్లో మంచి లాభం అనేది ఉంటుంది. బిజినెస్ కూడా మంచి డిమాండ్ అనేది ఉంటుంది. మరి ఈ బిజినెస్ యొక్క టిప్స్ తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి IT కంపెనీలు అలాగే కాలేజీ సమీపంలో లేక వైన్స్ల ముందు ఈ బిజినెస్ ఏర్పాటు చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది. దీంతో పాటు క్యాటరింగ్ సర్వీసులు ఒప్పందం చేసుకుంటే లైన్ కిచెన్ ఏర్పాటు ద్వారా కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్లో ఓన్లీ చికెన్ లెగ్ పీస్లే కాకుండా ఫిష్ అంటే చేపల ఫ్రై కూడా ఇట్లా చేస్తుంటే బెటర్ ఉంటుంది. ఈ చికెన్ పీస్ల స్థానంలో ఫిష్ కూడా పెడితే ఇంకా సూపర్గా బిజినెస్ వర్కౌట్ అవుతుంది. మరి బిజినెస్లో లాభాలు ఏ విధంగా ఉందో చూద్దాం. ఒక చికెన్ విగ్స్ ఒక స్టిక్కు ₹100 ఛార్జ్ చేయవచ్చు. అలాగే ఒక స్టిక్కు 3 లెగ్ పీసులు సర్వే చేయడం ద్వారా మరో ₹100 ఎక్స్ట్రాగా చేయొచ్చు. నెక్స్ట్ బోన్ లెస్ కబాబ్కు ₹100 అంటే 3 స్టిక్స్ ఉంటాయి. తర్వాత తందూరి చికెన్ ఒక స్టిక్కు ₹50 వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ లెక్కన రోజుకు 5,000 నుండి 10,000 వరకు సంపాదించవచ్చు. ఇక వీకెండ్లో అయితే మరింత ఎక్కువ సంపాదన ఉంటుంది. ఈ లెక్కన మొత్తం నెలకు 50,000 నుండి ₹1,00,000 సింపుల్గా సంపాదించవచ్చు. ఇది ఏ మాట మోమాట లేకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే అవుతుంది. ఒకసారి స్టార్ట్ చేయండి, ఎంత పోతే మహా అంటే ₹20,000. దీనివల్ల లాభం కూడా మనకు వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చేయాలనుకుంటే ట్రై చేస్తే దీనివల్ల అనుభవం వస్తుంది. ఫెయిల్ అయితే ఒక లాభం వస్తే ఆటోమేటిక్గా బిజినెస్ని మీరు పికప్ చేసుకొని ఇంకా పై స్థాయికి వెళ్ళగలుగుతారు. ఓకే, థ్యాంక్స్.